ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకున్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి? మాకు రెండు బాధ్యతలు. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు తమాషకు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు పూసి ఏదో చేస్తామనుకుంటే నడవది. ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నీరు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే. ఇటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం. ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకొకటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, అలాగా చెట్ల మీద, గీక చెట్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్టాడుతున్నాం. తప్పదు కాబట్టి కొట్టాడుతున్నాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు నేను ఏమంటున్నాడు, ఇంత ఒక రిక్వెస్ట్ రావాలి. డోంట్ బి హిస్టరీ. ఇవాళ ఐఎమ్ ఓన్లీ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు పాలమూరు ఎత్తిపోతల పథకం. అది డైల్యూట్ అవుతాయి కాబట్టి ఇలా చెప్పాను. నేను ఉంటున్నా, మీకు అందుబాటులో ఉంటుందిగా. ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ.